హాయ్, శ్రీ సాయి మాట మధురం ఛానల్కి స్వాగతం. నేను మీ మాధురి. ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున తెల్లారితే శనివారం తదియా మంచి రోజు. వెంకటేశ్వర్ల స్వామికి చాలా ఇష్టమైన రోజు, చాలా పవిత్రమైన రోజు. రేపు చేయవలసిన కొన్ని నియమాలు, పరిహారానికి తగ్గ ఫలితము ఎలా ఉంటుందో చూసేద్దాము. ఆ పరిహారం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కాస్త సపోర్ట్ చేయండి. ఓం వెంకటేశాయే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియో ఏంటంటే, శనివారం రోజు ఉదయం సూర్యోదయానికి ముందే మీరు తలంటు స్నానం చేసుకొని వెంకటేశ్వర్ల స్వామికి పూజ చేసుకోండి. వెంకటేశ్వర్ల స్వామి దగ్గర మీరు ఎలాంటి పూజ చేసుకోవాలి అంటే, ఇల్లు అంతా క్లీన్ చేసుకొని, ఇంట్లో ఏమైనా నీచు పదార్థాలు ఉన్నా ఇంట్లో ఉంచుకోవద్దు. రేపు తదియా చాలా మంచి రోజు. ఇంకా శనివారం వెంకటేశ్వర్ల స్వామికి ఎంతో పవిత్రమైన రోజు. ఇంట్లో అలాంటి నీచు పదార్థాలు ఏమి ఉంచుకోకుండా ఇల్లంతా క్లీన్ చేసుకొని, దేవుడి గది అంతా క్లీన్ చేసుకొని, దేవుడి పటాల దగ్గర అంతా క్లీన్ చేసుకొని, వెంకటేశ్వర్ల స్వామి పటానికి మాత్రము తులసి దండ వేసుకుంటే రేపు చాలా మంచిది. ఇక ఒకవేళ మనం దండ తెచ్చుకునే పరిస్థితి లేదంటే, ఇంట్లో తులసి చెట్టు చాలామందికి పెద్దగానే ఉంటుంది, చాలా విరబూసుకొని ఉంటుంది. ఆ తులసి ఆకుల్ని తీసి మనం కూడా దండ అల్లుకొని దేవుడికి అయితే వేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి మనం ఇంకా స్వయంగా దండ అల్లి వేస్తే ఎంత బాగుంటుంది తెలుసా. ఇంకా ఆ దండ వెయ్యలేని పరిస్థితిలో ఉంటే గనక, మీరు ఆ దండ వేయలేదు అనుకోండి, అప్పుడు ఒక 11 ఇలాచీలు శుభ్రంగా తుడుచుకొని మాల కట్టుకొని వెంకటేశ్వర స్వామికి సమర్పించుకోండి. అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ దండ ఆ దేవుడి చిత్రపటం మంచిగా క్లీన్ చేసుకొని ఆ దండ వేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత 11 ఇలాచీలు, ఓకేనా, 11 ఇలాచీలు మీరు దండ గనక బయట తీసుకురాలేదనుకోండి, తులసి దండ ఇలాచీలతో వేసుకోవచ్చు. లేదా ఇలాచీలు కాదనుకుంటే తులసి ఆకులు కూడా మీరు దండ మాల కట్టుకొని దేవుడికి సమర్పించుకోవచ్చు. అలా కూడా ఒకవేళ ఆ తులసి కూడా మీరు కట్టే టైం లేదు అనుకుంటే, అప్పుడు ఇలాచీ దండ 11 ఇలాచీలు పెట్టుకొని మాల కట్టేసి దేవుడి పటానికి మాత్రం వేసుకోండి. ఇలాచీ దండ ఓన్లీ 11 వేసుకున్న తర్వాత 11 రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా, ఆ రూపాయి కాయిన్స్ని 11 తీసుకుని, రూపాయి బిళ్ళలు ఒక ఎర్రటి గుడ్డలో, ఇది ఎందుకోసం చెప్తున్నా అంటే, ఈ పరిహారం అనేది ఇంట్లో భార్యాభర్తల గొడవలు, ఆర్థిక పరిస్థితి, సంపాదన లేదు, రూపాయి మిగలట్లేదు, ఏం పని చేసినా అసలు మనకి రూపాయి అనేది కనిపించట్లేదు, అలాంటి వారు మాత్రం ఈ పరిహారం చేసుకోండి. సూపర్గా పనిచేస్తుంది. మళ్ళీ మీరే కామెంట్ చేసి అడుగుతారు, నిజంగా మాకు ఈ పరిహారం చాలా పనికి వచ్చింది అని చెప్తారు. కాబట్టి ఈ పరిహారం అయితే చేసుకోండి. ఒక ఎర్రటి గుడ్డ తీసుకొని, ఆ ఎర్రటి గుడ్డలో పొద్దున ఇల్లంతా క్లీన్ చేసుకొని దీపం పెట్టుకున్న తర్వాత, అప్పుడు నేను చెప్పిన విధంగా తులసి మాల లేదంటే ఇలాచీ మాల వేసుకొని, అప్పుడు ఈ 11 కాయిన్స్ ఉన్నాయి కదా, పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చే ముందు ఎర్రటి గుడ్డలో 11 రూపాయి బిళ్ళల్ని పెట్టేసుకొని, ఆ రూపాయి బిళ్ళలు ఆ క్లాత్లో దేవుడి పటం ముందు ఓపెన్ పెట్టాలి. పెట్టి మీరు పూజ అయ్యే ముందు, అక్కడ హారతి ఇచ్చే ముందు మాత్రం ఆ కాయిన్స్ మీద పసుపు కుంకుమ, కాస్త పసుపు కుంకుమ, 2 నల్ల నువ్వులు లేదా ఇలాచి, మీరు మాల వేసుకున్నారు కదా, ఆ ఇలాచి అయినా పర్లేదు, పసుపు కుంకుమ, ఇలాచి లేదంటే 2 నువ్వులు లేదంటే ఇలాచి లేదంటే నువ్వులు,
అవి రెండు వేసుకొని కట్టుకోకూడదు, ఏదో ఒకటి, ఇది ఏదైనా ఆప్షన్ వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఆ క్లాత్ అలాగే ఓపెన్లో పెట్టేసుకొని హారతి మాత్రము దేవుడి పటంతో పాటు ఆ కాయిన్స్ ఓపెన్లో పెట్టిన గుడ్డకి ఆ కాయిన్స్కి కూడా హారతి మాత్రం పట్టించండి. హారతి ఇచ్చిన తర్వాత మీరు మంచిగా మనస్ఫూర్తిగా మీరు నమ్మి మాత్రం దండం పెట్టుకొని హారతి పక్కకు పెట్టిన తర్వాత మీరు మనసులో ఓం వెంకటేశాయే నమః మా కష్టాలని గట్టెక్కించండి. ప్రతిదీ మీకేం సమస్య ఉందో ఆ సమస్యని మీరు మనసులో తలుచుకుంటూ ఆ దేవుడికి ఆ ముడి అనేది వేసుకోవాలి. ఆ గుడ్డని ముడుపు కడుతూ ముడి వేసుకున్న తర్వాత ఒక 3 ముళ్ళు వేసుకోండి. ఆ గుడ్డకి 3 ముళ్ళు వేసుకొని ఆ దేవుడి పటం ముందే ఉంచండి అక్కడ. ఇక రేపు పగలు అంతా దేవుడి పటం ముందే ఉంచండి ఆ మూటని ముడుపు కట్టినట్టు. ఇక ఆ దేవుడి ముందు ఉంచిన తర్వాత రేపు సాయంత్రం మీరు పడుకునే ముందు, రేపు సాయంత్రం కూడా దేవుడి ముందు ఆ వెంకటేశ్వర్ల పటం ముందు మీరు దీపం వెలిగించుకోండి, హారతి ఇచ్చుకోండి, ఆ ముడుపుకి కూడా హారతి ఇచ్చుకోండి. రేపు నైట్ మీరు పడుకునే ముందు ఆ మూట మాత్రం తలగడ మీద, అంటే అది తల కింద పెట్టుకొని పడుకోండి. రేపు సాయంత్రం వరకు మాత్రం దేవుడి పటం ముందు నైట్ మాత్రం మీ తల కింద ఉండాలి ఆ మూట. మెత్త కింద పెట్టుకుంటారో బెడ్ కింద పెట్టుకుంటారో తెలీదు, మీ తల కింద పెట్టుకొని పడుకొని నైట్ అంతా అది మీ నెత్తి కింద ఉన్న తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ అంటే ఆదివారం ఉదయం లేచి తలంటు స్నానం చేసుకొని మీరు ఏదైనా మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ గుడిలో ఆ 11 రూపాయలు మెట్ల దగ్గర కూర్చున్న వాళ్ళకైనా సరే, ఎవరైనా సరే, రోడ్డు మీద ఎవరైనా కూర్చున్న వాళ్ళకి, పేద వాళ్ళకి మాత్రం ఆ రూపాయి బిళ్ళల్ని దానం చేసేయండి. అంటే అన్నీ ఒక్కరికే ఇవ్వకండి, అలా ఒకటి ఇస్తూ దానం చేస్తూ వెళ్ళండి. ఆ రూపాయి బిళ్ళతో పాటు కూడా మీరు ఇంకేమైనా దానం చేయొచ్చు వాళ్ళకి. ఎందుకంటే లేని వాళ్ళకి మీరు కూడా ఒక రూపాయి ఇచ్చినట్టు ఉంటుంది, మీ పరిహారం కూడా నెరవేరుతుంది. అందుకు ఈ పరిహారం చాలా బాగుంటుంది. మీ కష్టాలన్నీ గట్టెక్కించే పరిహారం. తప్పకుండా నమ్మకంతో ముడి వేసేటప్పుడు మాత్రం నమ్మకంతో వేయండి, తప్పకుండా జరుగుతుంది. ఇక మీ కష్టాలన్నీ ఎక్కిస్తారు ఆ వెంకటేశ్వర్ల స్వామి. మీరు నమ్మకంతో చేస్తే ఏదైనా సరే, మనం ఒక పని స్టార్ట్ చేసామంటే నమ్మకంతో స్టార్ట్ చేస్తే మంచి ఫలితాలే ఉంటాయి. అది నమ్మకంతో చేయకపోతే మాత్రం మనకు ఫలితం అనేది లభించదు. నమ్మకం పెట్టి చెయ్యండి, అంత మంచి జరుగుతుంది. ఓకే అండి, మరి ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తాను. ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.